Official News. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల దగ్గరికి చేరుతుండటంతో అప్పుడే జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ బయట అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యలేంటి, వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలను మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సనత్ కుమార్. వారితో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. డాక్టర్లు చెబుతున్న దాని ప్రకారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే ఉత్తమం. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. గొడుగు లేదా టోపీ తప్పనిసరిగా వాడాలి. చూసారుగా, ప్రకృతి కోసం నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే చిన్నపాటి జాగ్రత్తలే మనకు శ్రీరామ రక్ష. డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ ఎండల పట్ల అప్రమత్తంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. రిపోర్ట్స్ రాలేదండి. ట్యాబ్లెట్ మార్చండి, అది చూసుకోండి. కొంచెం ఇంకేమైనా జాగ్రత్తగా లేకుండా మన వేదశ్రీ హాస్పిటల్లో ప్రతి బుధవారం మన గ్రామ ప్రజలకి, మండల ప్రజలకి ప్రతి బుధవారం ఫ్రీగా షుగర్ టెస్ట్ కానీ ఫ్రీగా ఓపీ చూడబడను. దయచేసి అందువలన ఈ ఫెసిలిటీని, ఈ సదుపాయాన్ని అందరూ గ్రామ ప్రజలు, మండల ప్రజలు, నందిపేట ప్రజలు అందరూ సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే గ్రామాల్లో ఈ వాతావరణం చల్లబడ్డాక సాయంత్రం వేళ పాముల కాటుకు గురవ్వడం కానివ్వండి, అలాగే విషం తాగి సీరియస్ అవ్వడం కానివ్వండి, మందు తాగి సీరియస్ అయినా, ఇలాంటి ఎనీ ఎమర్జెన్సీ ఉన్నా మన వేదశ్రీ హాస్పిటల్లో 24 గంటలు ఇలాంటి ఎమర్జెన్సీ వాటికి ట్రీట్మెంట్ అందించబడును. సో దయచేసి ఈ సద్వినియోగాన్ని అందరూ వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను స్టార్ట్ చేయాలి. అలాగే మనకి యాక్సిడెంట్ కేసెస్లో కూడా మనం ఫ్రాక్చర్ అయినా లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ అయినా, ఒకవేళ దానికి మంచి మెరుగైన వైద్యం కావాలి అన్నా కానీ మన దగ్గర అందించబడును. ఒకవేళ మనతోని కాని ఎదల మన వద్దనే అంబులెన్స్ ఉంది, మంచి ఆసుపత్రికి కూడా ట్రాన్స్ఫర్ చేయబడును. కాకపోతే యాక్సిడెంట్ అయిన వెంటనే తలకు గనక గాయమైతే దయచేసి వెంటనే ఆసుపత్రికి రావాలని కోరుకున్నాను. వెంటనే వాంతులైనా కానివ్వండి, చెవి ముక్కు నుంచి రక్తం వచ్చినా, కళ్ళు తిరిగి పడిపోతున్నా కానీ ఇవన్నీ తీవ్రతకి మనకి చిహ్నాలు. సో వీటిని నిర్లక్ష్యం చేయొద్దని కోరుకుంటున్నాను. మనం ప్రస్తుతం నందిపేట మండలంలో ఉన్నాము. నందిపేట మండలంలో వేదశ్రీ హాస్పిటల్ డాక్టర్ సనత్ కుమార్ గారితో ఉన్నాం. వారిని మాట్లాడుతున్నాను. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సనత్ కుమార్, ఎండి జనరల్ ఫిజిషియన్ని. నేను మన నందిపేటలో వేదశ్రీ హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తున్నాను. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం నడుస్తుంది కదా, ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విషయాలు ముఖ్యంగా ఎండాకాలంలో సామాన్య ప్రజలకి ఎవరికైనా సరే ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే వడదెబ్బలు, వేడి వల్ల కలిగే ఇబ్బందులు, దానివల్ల జ్వరాలు, వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ, ఇవి జనరల్గా వచ్చే ఇబ్బందులు. సో ప్రజలకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మోషన్స్ని ఇంకా విరోచనాలని మనం ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే వడదెబ్బలో చాలా డీహైడ్రేషన్కి గురయ్యే
ప్రాబ్లం ఉంటుంది. అలాగే బీపీ పడిపోవడము, వాంతులు అవ్వడము, మోషన్స్ అవ్వడం ఇవన్నీ ఎదుర్కొనే సమస్యలు. అలాగే దీనికి తోడు జ్వరాలు, దాని తర్వాత జ్వరం వల్ల వచ్చే ఇబ్బందులు, రక్త కణాలు పడిపోవడం కానివ్వండి, ప్లేట్లెట్స్ పడిపోవడం ఇవన్నీ మనం ఎదుర్కొనే సమస్యలు. మీ వైద్య సేవలు ఎలా అందిస్తారు? మన దగ్గర మన వేదశ్రీ హాస్పిటల్లో అన్ని రకాల ఇబ్బందులకు అన్ని రకాల వైద్యాలు అందించబడినండి. ముఖ్యంగా జ్వరాలు, కిడ్నీ సమస్యలు, డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ సమస్యలు, అన్ని రకాల సమస్యలకి మనం చూస్తాము. అన్నిటికీ మన సొంతంగా ల్యాబ్, ఎక్స్రే అన్నీ మనకు అందుబాటులో మనం వైద్య సేవలు అందిస్తున్నాం. హాస్పిటల్కు సంబంధించిన సదుపాయాలు ఏమేమి ఉన్నాయో చెప్తారా? మన ఆసుపత్రిలో మనకి ఇన్హౌస్ ల్యాబ్ ఉందండి. మనకి అలాగే ఎక్స్రే సదుపాయం ఉంది. ఒకవేళ ఏ ఏ పేషెంట్కైనా సరే ఎమర్జెన్సీ అయినా కానీ మనకంటూ సొంతంగా అంబులెన్స్ ఉంది. వెంటనే మనం పేషెంట్ని కూడా హయ్యర్ సెంటర్కి, నిజామాబాద్కి మనం తీసుకెళ్ళగలగచ్చు. మనకి అలాగే బెడ్స్ ఆల్మోస్ట్ 15 బెడ్స్ ఉన్నాయి. మనకు సొంతంగా ఫార్మసీ, అలా అన్ని ఎమర్జెన్సీకి అవసరమయ్యే ఆక్సిజన్ సదుపాయం కానివ్వండి, దాని తర్వాత మానిటర్ సదుపాయం అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు ఉద్దటి నరేందర్ కుమార్, వేదశ్రీ హాస్పిటల్ మేనేజ్మెంట్ని. నా గత 10 సంవత్సరం నుంచి నందిపేటలో చాలామందికి సర్వీస్ ఇచ్చి మళ్ళీ నూతనంగా వేదశ్రీ హాస్పిటల్ని ప్రారంభించి గత 4 నెలలు అవుతుంది. సో మన హాస్పిటల్లో ప్రతి బుధవారం ఉచితంగా షుగర్ టెస్టు, ఉచితంగా ఓపీ చూడబడను. మరియు మా డాక్టర్ గారు ఎండి ఫిజిషియన్ ఫిలిపీన్స్లో చేసి వచ్చి మన హాస్పిటల్లో సేవలు అందిస్తున్నాడు. సారు పుట్టిన పిల్లల నుండి పెద్ద వయసు వారికి అందరికీ ట్రీట్మెంట్ చేస్తాడు. మరియు మన దగ్గర ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, అంబులెన్స్ సౌకర్యం కలదు. దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అందరికీ నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.